హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో శనగపప్పు వడలు అయితే చేసి చూపించబోతున్నాను. ఇది పక్కా రోడ్ సైడ్ బండి స్టైల్లో అయితే చేసి చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే చేస్తున్నాను. ఎలా చేసాలో చూసేయండి. సో ఫస్ట్ అయితే శనగపప్పు తీసుకున్నాను కదా, పప్పు అయితే మంచిగా వాష్ చేసుకొని ఒక 4 to 5 hours అయితే మంచిగా నాననివ్వాలి. సో శనగపప్పు కొంచెం తొందరనే నానిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మంచిగా నానిపోయింది. ఇట్లా మనం చేతితోటి ఇట్లా తుంచుకుంటే పీసెస్ అయ్యేలాగా అయితే చూసుకోవాలి. సో ఇప్పుడైతే దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇందులోనే పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్గా చేసుకుంటే అంత క్రిస్పీగా అనిపించదు, బాగుండదు టేస్ట్. సో కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం మసాలా వడల్లాగా రావాలంటే ఇందులోని దంచిన ధనియాలు కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. సో నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసి చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిందా లేదా అయితే నేను టేస్ట్ చేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది. నేను ఇట్లా వడల్లాగా చేతి మీదనే ఒత్తుకుంటున్నాను. లేదు అంటే మీకు ఇట్లా చేతి మీద రాదు చేయడం అని అంటే కవర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే. సో నేను ఇట్లా మెల్లిగా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆయిల్లో అయితే డ్రాప్ చేసుకున్నాను. ఇవి మంచిగా లోపల వరకు కుక్ అవ్వాలి అని అంటే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుంది, పైన మొత్తం మాడిపోతుంది, లోపల అసలు కుక్ అవ్వదు, పచ్చి పచ్చిగా అట్లనే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఇదైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇవి చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా.